ఆ జనసేన పార్టీ అనే వాళ్ళ కార్యకలాపాలు, ఆ పార్టీ అధ్యక్షుడి మాటలు, వ్యవహార శైలి చూస్తే అసలు ఆ పార్టీ వాళ్ళు ఎందుకు పెట్టారో, అసలు ఆ పార్టీ ఉద్దేశ్యం ఏందో, మళ్ళీ సినిమా డైలాగులు ఏమంటారు భావాజాలం లోతుగా అర్థం చేసుకోవాలి, సిద్ధాంతాలు అర్థం చేసుకోవాలి. మళ్ళీ సినిమాటిక్ ఈ పదాలకు బహుశా ఆయనకు అంత అర్థం తెలుసో లేదో కూడా నాకైతే అర్థం కాదు. కనీసం ఒక పార్టీగా వాళ్ళకంటూ ఒక స్టాండ్ ఏ అంశం మీద కూడా లేకుండా తాజాగా ఈ కోవా కోవా బెడ్ వలీ ఎపిసోడ్కి సంబంధించి నాగబాబు గారు ఆ వలీని కలిసి షేక్ షా వలీని ఇంత పొడవు అంటే కలిశారు మంచిది, ఇంత పొడవు ట్వీట్ పెట్టారు. ఇటువంటివి ఏంటి సమాజంలో ఐక్య దెబ్బతీసిన విధంగా, ఇటు ఇలా వాళ్ళ పొట్టగొట్టే విధంగా, పేదోళ్ళ మీద టార్గెట్ ఏంటి, స్ట్రీట్ వెండర్ల మీద టార్గెట్ ఏంటి, మీకు ఈసారి ఎక్కడైనా స్ట్రీట్ వెండర్కి ఇలా జరిగితే నేర్చు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, దుర్మార్గం ఏంటని చాలా పెద్దగా పెట్టారు. అంటే నిజం చెప్పాలి అంటే అప్రిసియేటెడ్ ట్వీట్ అంటూ ఉన్నాం. సీరియస్లీ అప్రిసియేటెడ్ ట్వీట్. మనం దాన్ని అప్రిసియేట్ చేసుకుంటూ ఒక వీడియో కూడా చేసాం. మన వీడియో అట్లా పబ్లిష్ అయిందో లేదో మన ఆ ట్వీట్ డిలీట్ చేసేసుకున్నారు. అరే ఒక మాట మీద స్టాండ్ అయ్యి లేకుండా, ఒక అంశం మీద స్టాండ్ అయ్యి లేకుండా, దాంట్లో మాత్రమే ఒక రాజకీయ పార్టీ ఎందుకు, మళ్ళీ దీనికి ఇంత పొడుగు ట్వీట్లు ఎందుకు, ఏం అవసరం అండి ఇవన్నీ? కనీసం వీళ్ళు ఒక నిర్ణయం కూడా తీసుకోలేరా? అంటే ఇప్పుడు ఈ ట్వీట్ డిలీట్ చేయాలంటే మళ్ళీ ఎవరైనా చెప్పినారా బీజేపీ వాళ్ళు డిలీట్ చేయమని? ఒక ట్వీట్ వేయాలి అంటే జనసేన ట్వీట్ వేయాలంటే టీడీపీనో బీజేపీనో చెప్పాలా? ఒక ట్వీట్ డిలీట్ చేసుకోవాలంటే మళ్ళీ వాళ్ళిద్దరు ఎవరో చెప్పాలా? కనీసం వీళ్ళకంటే ఒక స్టాండ్ ఉంటే వేసిన ట్వీట్ డిలీట్ చేసుకుంటారా? ఒక పార్టీకి అదేం బూతులు కాదే. ఒక పేదోడికి అండగా నిలబడడం, ఒక శ్రమజీవికి అండగా నిలబడడం, ఒక రాక్షసత్వాన్ని వ్యతిరేకించడం, ఒక విద్వేషపరుల బ్యాచ్ను వ్యతిరేకించడం నిజంగా కానీ అద్భుతమైన పని అది. ఒక అద్భుతమైన పని కూడా చేసి మళ్ళీ ఏ విద్వేషపరుడు వద్దన్నాడో వాళ్ళని సాటిస్ఫై చేసి ట్వీట్ డిలీట్ చేసుకుంటారా? అందులో మాత్రం నీకు ఎందుకని ట్వీట్ వేయడం ఎందుకు? అంత పొడుగు రాసి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? అంతే అంట. ఇంతకు ముందు కనీసం ఎలక్షన్స్కి వీళ్ళ సిద్ధాంతాలు, వీళ్ళ ఎజెండా మారిపోతూ ఉండేది. వీళ్ళ అధ్యక్షుడు మాట్లాడే మాటలు అయితే పూటకో మాట మారిపోయేది. చివరికి వీళ్ళు వేసే ట్వీట్లు కూడా గంట కింద ఉంటే గంట తర్వాత ఉంటుందో లేదో కూడా తెలియదు. ట్వీట్ చేస్తే ఈ ట్వీట్ ఉంటుందో డిలీట్ చేసుకుంటారో తెలియదు. ఏం రాజకీయమో, ఏం లీడర్షిప్, వీళ్ళేం నాయకులు. నేనేమంటే ట్వీట్ ఎవరేమన్నారు? ట్వీట్ డిలీట్ చేయడం ఎందుకు? అంటే వీళ్ళకంటూ స్టాండ్ అనేది కూడా లేదా? గొప్పోలాయ స్వామి మీరు నిజంగా. అరే చాలా గొప్పోలాయ. నెక్స్ట్ ఒక 100 తరాలకు మీరు ఇన్స్పిరేషన్ అయ్యా స్వామి. ఎలాంటి రాజకీయాలు చేయకూడదు, ఒక పార్టీగా ఒక స్టాండ్ ఎలా ఉండకూడదు, నెక్స్ట్ తరాలకు ఇన్స్పిరేషన్ అయ్యా స్వామి వీళ్ళైతే సీరియస్లీ.